లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, యేసు నాకు కల్వరి మెట్టెను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను, యేసు నాకు కల్వరి మెట్టెను. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునందెడు సమయమందున. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునందెడు సమయమందున. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా. రావముగ మొరపెట్టెను
తండ్రితోను. అందు తిమిరము క్రమ్ము గడియే నా నీతి సూర్యునిదంత చుట్టెను బంధకంబులు. అందు తిమిరము క్రమ్ము గడియే నా నీతి సూర్యునినంత చుట్టెను బంధకంబులు. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభు యేసును. పాత సర్పము ప్రభు యేసును. కృష్ణుడు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో మనతో మాట్లాడుతూ మన దైనందిన జీవిత అనుభవాల్లో మనకు కాపరిగా ఉన్నాడు. రండి, దేవుని వాక్యముతో దినమును ప్రార్థన చేద్దాం. నేను ఎప్పుడు చెప్తున్న రీతిగానే ఎవరితో మాట్లాడక ముందు ప్రభుతో మాట్లాడదాం. ఎవరి మాటలు వినక ముందు ప్రభు మాటలు విందాం. ప్రభుతో ప్రారంభిద్దాం. ఆ ప్రారంభం ప్రభువును మన వెంట మరి దివారాత్రములు ఉండనిస్తుంది. ఎందుకంటే ఆయనకు మనము ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి. రండి, ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అనుదినము ఆత్మీయ ఆహారముతో పోషింప చేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. అవును ప్రభా, నీ పోషణలో మేము కొనసాగుతున్నాం, నీ వాక్యములో ఎదుగుతున్నాం, నీ భద్రతలో ప్రభా మేము మా జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాం. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ అనుదినం ప్రభా నీ లేఖనాల నుంచి మాకు మీరు ఉపదేశిస్తున్న ఉపదేశాలు మా జీవితానికి మార్గసూచికలు. కాబట్టి ఈ దినము కొరకైన నీ సువర్తమానం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాకు బోధించమని, విశదపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలు విధులు అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదులకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేళ్ల మీద నీ సింహాసనము చిరకాలం వరకు స్థిరపరచుదును. స్నేహితులారా, ఈ సొలొమోన్ చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు అనేక అంశాలు సొలొమోనుకు విశదపరుస్తున్నాడు. మొదటిగా ఆలయం గురించి, ఆ ఆలయంలో దేవుని సన్నిధి ఉంటుందని, దేవుని ప్రజలు చేసే ప్రార్థన ఆలకించబడుతుందని మరి దేవుడు అక్కడ ఆ జవాబులు మరి ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించిన తర్వాత సొలొమోనుకు వ్యక్తిగతమైన హెచ్చరిక, ఇట్స్ ఎ పర్సనల్ ఎగ్జార్టేషన్, వ్యక్తిగతమైన హెచ్చరిక సొలొమోనుకి ఇస్తున్నాడు. ఆ తర్వాత ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క ప్రార్థన గురించి కానీ మరికొన్ని అంశాలు మరి ఇక్కడ 2వ దినవృత్తాంతాల
గ్రంథం 7వ అధ్యాయంలో రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ వాక్య భాగము 2 చోట్ల కూడా ఉంది. ఆ 2 చోట్ల కనిపించిన ఒక స్పష్టమైనదంటే, ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద వర్డ్ విచ్ ఐఎమ్ గివెన్ టు యువర్ ఫాదర్. నీ తండ్రికి ఇచ్చిన మాట నేను స్థిరపరుస్తాను. ఆ మాట ఏంటంటే, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును యథార్థ హృదయుడవై. సో మన పితరులు, మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే, మన పితరులు బహుశా మనలో కొందరు ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ ఉంటారు, సెకండ్ జనరేషన్ ఉంటారు, థర్డ్ జనరేషన్ ఉంటారు, కొంతమంది 4-5 జనరేషన్స్ కూడా ఉండవచ్చు. సో వెన్ దే యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ దే పర్సనల్ సేవియర్, మొదటిగా వారు ప్రభువును తమ స్వరక్షకునిగా స్వీకరించినప్పుడు, ప్రభువును వెంబడించినప్పుడు, దేవుడు వారికి, వారి కుటుంబాలకు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ ప్రామిసెస్ అనేవి కూడా వారి బిడ్డల తరాలకు ట్రాన్స్మిట్ అవుతుంటాయి. సో మనలో చాలామందివి కూడా మన పేరెంట్స్ ద్వారా ట్రాన్స్మిటెడ్ ఫెయిత్లో ఉన్నాం. వై? బికాజ్ మన పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి మనం క్రిస్టియన్స్ అయ్యాం. ఒకవేళ మన పేరెంట్స్ క్రైస్తవులు కాకుండా వేరే మతానికి చెందిన వారైతే ఆ మతమే అవలంబించి ఉండేవాళ్ళం మేము. నేను ఫస్ట్ కన్వర్ట్స్ గురించి నేను చెప్పడం లేదండి, ఫస్ట్ జనరేషన్ కన్వర్ట్స్ గురించి నేను చెప్పడం లేదు. సో మనలో మన పితరుల కాలం నుంచి ఆ క్రైస్తవ్యము లేకపోతే క్రైస్తవ మతము లేకపోతే క్రైస్తవ విశ్వాసం అనేది వారి నుంచి మనకు వారసత్వంగా అనుగ్రహించబడింది. కానీ దేవుని ప్రసన్నత, దేవుని కృప అనేది వారసత్వంలోంచి వ్యక్తిగతం కావాలి. సో ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ మస్ట్ బికమ్ ఎ పర్సనల్ ఫెయిత్. దేవుని ఆశీర్వాదాలు వారు పొందారు. ఆ ఆశీర్వాదాలు మనం కూడా పొందాలంటే వారు నడిచిన మార్గములో మనము నడవాలి. వారిని దేవుడు ప్రేమించాడు, దీవించాడు కాబట్టి వారిని బట్టి నన్ను దీవించాలంటే వారు నడిచిన నడక నాకు కావాలి, ప్రవర్తన నాకు కావాలి. ఈనాడు చాలామంది 2, 2nd, 3rd జనరేషన్ వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది ఉంటారు, ఆర్థికంగా ఆశీర్వదించబడి ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా చాలా చాలా వెనకబడి ఉన్నామని ఒప్పుకోక తప్పదు. వీఆర్ ఫార్ బిహైండ్ in terms of the faith and our relationship with God. దేవునితో ఉండే సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, భక్తి శ్రద్ధల విషయంలో కానీ, కాన్సన్ట్రేషన్ విషయంలో కానీ చాలా చాలా వెనుకబడిపోయాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పుంటాను. నేను 7, 8 తరగతులు చదువుతున్న కాలంలో మా అన్నయ్య 8th, 9th చదువుతున్నాడు. సో మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. సో మేమున్న ప్రదేశానికి దాదాపు 7, 8 కిలోమీటర్ దూరంలో తమిళనాడు, కేరళ అనుకుంటాను, లారీ గారు అని ఒక దైవ సేవకుడు వచ్చేవాడు. పెద్ద మీటింగ్స్ పండాల్సి వేసి కింద గడ్డి పరిచి గడ్డిలో కూర్చోబెట్టాడు. మా అమ్మ నాన్న ఒక తమ్ముడిని మరొక తమ్ముడిని చంకలో వెతుకొని మా ఇద్దరి చేతులు పట్టుకొని నడిపించుకుంటూ ఆ 7 కిలోమీటర్స్ పోయేవాడు నడుచుకుంటూ. మా ఆర్థిక స్థితిగతులు రిక్షాలు, ఆ రోజుల్లో ఆటోలు లేవనుకోండి, రిక్షాలు ఆ స్థితి కాదు మంది. సో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ గడ్డి మీద మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు. కొద్దిసేపు మేము నిద్రపోయేవాళ్ళం, మేము కానీ మా తమ్ముళ్ళు కానీ. సో ఆ రోజులు అది పెంతెకోస్తు మీటింగ్ 11 అలా అయ్యేది. ఆ తర్వాత మా తమ్ముళ్ళిద్దరిని భుజాల మీద వేసుకొని మమ్మల్ని ఆ నిద్రమత్తులో ఉంటే నడిపించుకుంటూ వచ్చేవాడు. సో 4 రోజుల మీటింగ్ 4 రోజులు అలా జరిగేది. అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఆ మెథడాలజీ పోయింది. వాక్యం ఇంట్లోకి వచ్చింది, టీవీలోకి వచ్చేసింది. బహిరంగ సభలు అనేది ఆ ప్యాటర్న్ మారిపోయింది ఈ రోజుల్లో. బట్ స్టిల్ ద ఫెయిత్ మారకూడదు, విశ్వాసం మారకూడదు, వాక్యం పట్ల కానీ దేవుని మందిరం పట్ల కానీ శ్రద్ధ మారకూడదు. సో దేవుని ఆశీర్వాదాలు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు.
I'm going to establish you according to the word which I am given to your father. But you have to walk according to your father. నీ తండ్రి ఎలా నడిచాడో అలా నువ్వు నడవాలి. ఒకసారి దావీదు చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయంలో దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ చివరి మాటలు, పడక మీద మాటలు 2:4 ఫస్ట్ కింగ్స్ 2:4. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసనుడగు ఒకడు నీకు ఉండక మానని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును. ఏమని? నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల రాజ్య సింహాసనం. సో దేవుడు మనల్ని ప్రేమించడానికి, ఏర్పాటు చేసుకోవడానికి మనలో వ్యక్తిగతమైన యోగ్యత లేకపోయినప్పటికీ కూడా ఆయన చేత ఏర్పరచబడిన తర్వాత మన ప్రవర్తనలో చాలా చాలా పరివర్తన రావాలి. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడిన మాట ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6 నుంచి నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, నీ దేవుడైన యెహోవా నిన్ను ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాను. మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు కనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలోంచి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుంచి మిమ్మల్ని విడిపించాడు. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. ఎవరికి? తను అనుసరించు వారికి, తన ఆజ్ఞలు పాటించు వారికి. ఎంతకాలం అంటే 1000 తరముల వరకు కృపచూపదగిన నమ్మదగిన వాడు. 1000 generations. అలాగే తను ద్వేషించు వారిలో ప్రతి వారికి బహిరంగంగా నశింపజేయటకు వారి దండను విధించువాడు నీవు తెలుసుకోవాలి. ఇఫ్ యు యాక్సెప్ట్ హిమ్, హీ ఈస్ దేర్ ఫర్ యూ టు బ్లెస్. Receive the blessings. But at the same time, if you reject him, the consequences will be ours. కాబట్టి ఆ మాట అబ్రహాముతో కానీ, మోషేతో కానీ, దావీదుతో కానీ, సొలొమోనుతో కానీ, నేను స్థిరపరుస్తాను కానీ నువ్వు స్థిరంగా ఉండాలి. విశ్వాసం కానీ, భక్తి శ్రద్ధలు కానీ, దేవుని ఎడల యథార్థవంతమైన జీవితం కానీ నువ్వు స్థిరంగా ఉండాలి. చాలా స్పష్టంగా చెప్తున్న మాట, నువ్వు స్థిరంగా ఉండాలి. సో ఈ అనుభవాల మధ్య ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాటలు మళ్ళా రిపీట్ చేయబడతాయి. దినవృత్తాంత గ్రంథంలో ఇదే మాటలు రిపీట్ చేయబడతాయి. 2 Chronicles 7th chapter 17th verse. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయములను అనుసరించినట్లా ఇశ్రాయేలును ఏలుటకు స్వసంతతి వాడైన ఒకడు నీకుండకపోవడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధన బట్టి నీ రాజ్య సింహాసనంను స్థిరపరుస్తున్నావు. అయితే మీరు త్రోవ తప్పి. సో దావీదు వలె నువ్వు నడిస్తే దావీదుకు చూపిన కృప నీకు చూపిస్తాను. నీవు త్రోవ తప్పితే ఆ కృప నేను విడిచిపోతుంది. దేవుడు మాట తప్పేవాడు కాదండి. మనం మార్గం తప్పుతాం. మనకు శ్రమలు కష్టాలు కలగడానికి కారణం దేవుడు నిశ్శబ్దంగా ఉండడం కాదు. దేవుడు నిశ్శబ్దంగా ఉండగలిగే రీతిగా మన ప్రవర్తన ఉంటుంది. దేవుడు మన చేయి చాచి మనం కాపాడగలిగే రీతిగా మన ప్రవర్తన ఉండడం లేదు. అందుకని వీఆర్ గెట్టింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్. మాట తప్పడే దేవుడు కాదండి. కాబట్టి మన పితరుల కాలంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ వాగ్దానాన్ని బట్టి వారు దేవుని తమ సొంత దేవునిగా చేసుకున్నారు. సో దేర్ ఫెయిత్ మస్ట్ బి ట్రాన్స్మిటెడ్ టు అస్. వారసత్వపు క్రైస్తవుల నుంచి వ్యక్తిగత రక్షణ అనుభవంలోకి రావాలి. అన్లెస్ అంటిల్
యూ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీవు వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటేనే రక్షణ. నీ తండ్రిని బట్టి, నీ తల్లిని బట్టి, నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, నీ బిడ్డను బట్టి సాల్వేషన్ ఆల్వేస్ పర్సనల్. మీరు వారి చరిత్ర చూస్తారు. దావీదును బట్టి సొలొమోను దీవించాడు. మరి సొలొమోను తర్వాత కాలంలో కలిగిన కొన్ని ప్రవర్తన అనుభవాలు బట్టి సొలొమోను సంతతి దేవుని చేత తృణీకరించబడింది. దే ఆర్ నాట్ విత్ గాడ్. వారు దేవునితో లేరు. ఇవి మన నేటి కాలానికి మనకు హెచ్చరికలు, సూచనలు. మనము ఈనాడు దీవించబడ్డ అనుభవాల మధ్య ఉంటే ఆ దీవెనలు మన బిడ్డలు కూడా పొందాలంటే మనము కలిగి ఉన్న మన దేవుణ్ణి మన బిడ్డలకి ఇవ్వాలి. నువ్వు ఆస్తి ఇచ్చావా, ఐశ్వర్యం ఇచ్చావా, పదవులు ఇచ్చావా, జ్ఞానం ఇచ్చావా, విద్య ఇచ్చావా, ఇవన్నీ ఇచ్చావా లేదా, దట్స్ డిఫరెంట్ థింగ్. దేవుని ఇచ్చావా, నీ కుమారుడికి, నీ కుమార్తెకి దేవుని ఇచ్చావా, దేవుళ్ళు ఎదుగుతున్నారా, దేవుని మందిరానికి వస్తున్నారా, దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా, దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? వాట్ ఈస్ దేర్ ప్రయారిటీస్? వాట్ ఈస్ దేర్ ప్రయారిటీస్? లోకమా దేవుడా, లోకమా వాక్యమా, వర్డ్ ఆర్ వరల్డ్? If they are in the world, they confine to the world and they perish with the world. If they are with the word, వాక్యముతో ఉంటే వాక్యములో జీవం ఉంటుంది. ఆ జీవము జీవింప చేస్తుంది. ఆ జీవము నిత్య జీవం. సో వేర్ ఆర్ వీ నౌ అండ్ వేర్ ఆర్ అవర్ చిల్డ్రన్? వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ బిఫోర్ వి రిసీడ్, ఈ లోకానికి మనము విడవబడక ముందే మన ప్రభువును అనగా విడువని ఎడవాయని కృపగలిగిన దేవుణ్ణి మన బిడ్డలకు అందించాలి. వారసత్వం నుంచి వ్యక్తిగతమైన సంబంధ బాంధవ్యాలకి మన బిడ్డలు రావాలి. అప్పుడు రక్షణ వారికి సార్థకత అవుతుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మా పట్ల చూపుతున్న కృపాక్షేమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మిక అనుభవాల మధ్య ఆనాడు సొలొమోను జీవితాన్ని మాకు వ్యక్తపరిచి, మా జీవితాన్ని తేటతెల్లపరిచి, మా ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవడానికి, మా బిడ్డలకు ఏ రీతిగా దేవుణ్ణి ఇవ్వగలుగుతున్నామా, ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నామా లేదా అన్న విషయాన్ని కూడా బేరించి వేసుకుంటూ ఆలోచనబద్ధంగా ముందుకు సాగుతుండగా మీ కృప దయచేయమని వేడుకుంటూ, మీ సహాయం కోరుకుంటూ, మీ సన్నిధి కోరుకుంటూ, మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్య అభిలాషలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.